బాయ్ తల్లి, జాగ్రత్త. అన్నీ పెట్టుకున్నావా? బర్త్డే మూడ్లోనే ఉన్నావా? మన లవ్లీ సబ్స్క్రైబర్స్ చాలా మంది సరే, నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో తన మాటల్లోనే విన్నా. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా మండే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగే మండే పాటలు అయితే పెట్టుకున్నాను. అండ్ ఇవి నిన్న మా పాప తీసుకొచ్చిన పూలు ఎంత చక్కగా ఓపెన్ అయ్యాయి కదా. అండ్ మన గార్డెన్లో కూడా ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే వచ్చేసింది. ఇదంతా చూసేసిన తర్వాత మార్నింగే పనులన్నీ వాళ్ళు త్వరగానే అయిపోయాయి. సో త్వరగా ఫ్రెష్ అయిపోయి ముందైతే పూజ చేసేసుకున్నాను కిచెన్లోకి వెళ్ళడానికన్నా ముందే. మోస్ట్లీ నా రొటీన్ ఇలానే ఉంటుంది. ఎప్పుడైనా లేవడం కొంచెం లేట్ అయినా, ముందు రోజు కొంచెం ప్రెప్స్, ఇల్లు కాస్త సెట్ చేసి పెట్టుకోకపోయినా లేట్ అవుతుంది. కానీ అదర్వైజ్ యూజువల్గా రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. అండ్ ఇక్కడ మా పాప లంచ్ బాక్స్ కోసం అయితే తను పన్నీర్ పరాటా కావాలంది. దానికోసమే కంటి లైట్లోనే పన్నీర్ తెప్పించాను. దాన్ని అయితే గ్రేట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నా స్టైల్లో పన్నీర్ పరాటా ఎలా చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా పన్నీర్ని ఇలా సన్నగా తురిమేసుకున్న తర్వాత అందులో అన్ని డ్రై స్పైసెస్ యాడ్ చేసుకోండి. పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం కసూరి మేతి. ఇక్కడ నేను పన్నీర్ మసాలా వేసుకుంటున్నాను, నా దగ్గర ఉంది కాబట్టి. మీ దగ్గర ఉంటే ఓకే, లేకపోతే మీరు కొంచెం గరం మసాలా వేసుకున్నా సరిపోతుంది. పిల్లల కోసం అయితే అవాయిడ్ చేసినా ఓకే, మా పాప ఇష్టంగా తింటుంది కాబట్టి నేనైతే వేస్తాను. ఏం లేదు, పన్నీర్ కమ్మగానే ఉంటుంది కాబట్టి పెద్ద స్పైస్ ఏం అనిపించదు మీకు. దీన్నంతా చక్కగా ఆ స్పైసెస్ అన్ని పన్నీర్కి పట్టే వరకు మిక్స్ చేసుకోండి. అన్ని పరాటాస్లో ది బెస్ట్ అండ్ ఈజీ, బిగినర్స్ కూడా చేయగలిగింది పన్నీర్ పరాటా. ఎందుకంటే దీనిలో ఏం మాయిశ్చర్ ఫామ్ అయ్యేది ఉండదు. ఆలు పరాటా లాగా స్టఫింగ్ బయటకు వచ్చేసే ప్రాబ్లం కూడా ఉండదు. సో బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఇలా స్టఫ్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఇంతకీ మీకు మీ పిల్లలకి ఏ పరాటా ఇష్టం, మీరు పరాటాస్ చేస్తారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ పరాటా అంటేనే నూనె, నెయ్యి ఏదో ఒకటి వేయాలి. లంచ్ బాక్స్లో కదా, నెయ్యి కన్నా నూనె బెటర్ని నూనెతో అయితే కాల్ చేస్తున్నాను. ఇంట్లో ఉండి తను తినేలా ఉంటే మాత్రం గీతో రోస్ట్ చేసి ఇస్తాను. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఈరోజు చాకోస్ తినేసింది. లంచ్ బాక్స్ కూడా పెట్టేసుకొని స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వాళ్ళ డాడీ తీసుకెళ్ళి తన బస్ ఎక్కిచ్చేసి వచ్చేసే లోపు వాళ్ళ డాడీకి లంచ్ బాక్స్ రెడీ చేసే పని మనదనమాట. సో ఇంక వీళ్ళకైతే బాయ్ చెప్పేసి నేను మళ్ళీ నా కింగ్డమ్లోకి వెళ్ళిపోయి ఇంకొక లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక్కొక్కసారి రెండు సైమల్టేనియస్గా అవుతాయి, ఒక్కొక్కసారి ఇద్దరికి సేమ్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఇద్దరికి ఇలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఈరోజు మా వారికి చపాతీ చేయట్లేదు, కాస్త ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదా, వెయిట్ చేస్తుంది అంటున్నారని రైసే పెట్టేశాను. రైస్లోకి ఇంకా మరి తినడానికి కర్రీ కావాలి కదా, తనైతే పన్నీర్ పరాటా తీసుకెళ్ళిపోయింది. కానీ నేను కూడా లంచ్లో పన్నీర్ పరాటాని తినేసాను. నాకు కూడా చాలా ఇష్టం. అండ్ మా హస్బెండ్ కోసం అయితే ఆయన ఫేవరెట్ ఎగ్ బుర్జీ చేసేస్తున్నాను. ఇంకా ఇంట్లో పికిల్స్ ఎలాగో ఉన్నాయి, ఏదో ఒకటి పెట్టేయచ్చులే అన్నట్టు. రైస్లోకి ఏముంది చెప్పండి, ఏదైనా పెట్టేయచ్చు. రోటీలోకి నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, దానికి సరిపడా సూటబుల్ కర్రీ చేయాలి, లేకపోతే బాగుండదని. అండ్ ఇక్కడ ఈరోజు ఆనియన్స్ నేను ఎందుకు ఇలా చాప్ చేస్తున్నానో నాకు ఇప్పుడు ఇవి ఎడిటింగ్ చేస్తున్నప్పుడు వీడియో చూస్తేనే అనిపిస్తుంది. జనరల్గా చాపర్లో వేసి ఫట్ఫట్లు ఆడిచ్చేస్తాను కదా, కళ్ళు బాగా మండుతున్నాయి, అయినా సరే ఎందుకు ఇంత కష్టపడుతున్నానా అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. నిన్న పొద్దున కూర వండినప్పుడు ఏమనిపించలేదు. ఇలా బుర్జీ అంటే కొంచెం ఎక్కువ ఆనియన్సే కావాలి కదా. ఇంతకీ మీరు ఎగ్ బుర్జీ ఎలా చేస్తారు, మీకు ఎగ్తో ఏ రెసిపీ అంటే ఇష్టం అనేది కూడా నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ డైలీ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేరు ప్లీజ్. అది సంగతి. ఇక్కడైతే ఎగ్ బుర్జీ రెసిపీ ఏం నేను షేర్ చేయట్లేదు, మీ అందరికీ తెలిసిందే. అండ్ చాలా చాలా చాలాసార్లు మన వీడియోస్లో నేనైతే షేర్ చేశాను కాబట్టి ఈరోజు గ్లిమ్స్ కూడా రికార్డ్ చేయలేదనమాట. ఎగ్ బుర్జీ చేశాను అంతవరకే. అండ్ లంచ్ బాక్స్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను, అది కూడా చేయలేదు. ఇంకా మా వారు వెళ్ళిపోయాక పూజ కూడా అయిపోయింది కాబట్టి బేసిక్ పనులు
అన్ని కిచెన్ క్లీనింగ్ అవి ఉంటాయి కదా, అంతవరకు చేసేసుకొని ఈ బెడ్రూమ్లో మండే యూజువల్గా ఉండేదే కదా బెడ్షీట్స్ చేంజ్ చేయాల్సిన పని. లాస్ట్ టైం అంటే ఏదో బాగాలేక కొంచెం లేట్ అయిపోయింది, కానీ జనరల్గా ఇవి టైం టు టైం ఉంటాయి. పర్టికులర్గా ఈ సమ్మర్స్లో ఉండాల్సిందే, ఎందుకంటే చెమటలు పోస్తాయి కాబట్టి టైం టు టైం కొంచెం హైజీన్గా లేకపోతే మనకే ఇబ్బంది. కాబట్టి ముందు మా రూమ్ ఎప్పుడు చూపించేదే కానీ ఫస్ట్ మా పాపదైతే స్టార్ట్ చేశాను. ఇక్కడ ఇవన్నీ తీసి బెడ్షీట్సు, పిల్లోస్ ఇవన్నీ తీయడం కన్నా దీనిలో బొమ్మలు తీయడమే ఎక్కువసేపు పడుతుంది నాకు. పిల్లోస్ కూడా అంతే, ఆ బొమ్మల కోసం అన్నట్టు 2, తన కోసం అన్నట్టు 2, మొత్తం 4 పిల్లోలు పెట్టుకుంటుంది. వాటికి 4 పిల్లో కవర్లు, ఆ సెటప్, మళ్ళీ వారం వారం వాటిని మార్చడం, వేయడం. అబ్బాయి పిల్లలతో మామూలుగా ఉండదండి బాబోయ్. వాళ్ళు పెట్టిన వస్తువు యువతల వస్తువు తీసి అవతల పెడితే అసలు ఇదంతా సర్దిన తర్వాత నాకే అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు, కానీ మా అమ్మాయి కూడా అంతే, అలానే అంది. ఏంటి మమ్మీ ఇలా పెట్టావు బొమ్మలన్నీ అని. ఆవిడ సర్దినట్టు సర్దడం నా వల్ల కాదు, గంట సేపు కూర్చొని సర్దుతుంది. అయ్యేమో ఎలా పెట్టినా ఒకదాని మీద ఒకటి పెట్టేయాలన్నట్టుంది. అన్ని బొమ్మలు మరి ఏదో 1, 2 పెట్టుకొని పడుకోవాలి, కానీ సరదాగా మొత్తం ఏదో ఒక షోకేస్లో పెట్టింది. మళ్ళీ నేను దాన్ని సరిగ్గా సర్దలేదని నా మీద ఒక కామెంట్. అండ్ మీ క్లీనింగ్ రొటీన్స్ ఎలా ఉంటాయి? పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారు కదా, బాగా అల్లరి చేస్తున్నారా? వాళ్ళని ఎలా ఎంగేజ్ చేస్తున్నారు? వాళ్ళ కోసం ఏమేమి స్నాక్స్ చేసి పెడుతున్నారు? వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు? ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్నారా లేదా? వెళ్తే ఏ ప్లేస్కి వెళ్తున్నారు అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక్కడ నా పని అయితే బిజీగా నడుస్తుంది. ఇలాంటి క్లీనింగ్, ఆర్గనైజింగ్ వీడియోస్ పెట్టినా, హోమ్ మేకింగ్ గురించి మాట్లాడినా సరే మన సబ్స్క్రైబర్స్ చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. నాకు కూడా నచ్చుతుంది. నాలాగా హోమ్ మేకింగ్ గురించి ఆలోచించే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఇలా ఇంతమంది ఉన్నారా మనకు కనెక్ట్ అయ్యేవాళ్ళు అని. ఇలాంటి వాళ్ళే మంచి ఫ్రెండ్స్ అవుతారు కూడా. సో అది ఇలా అయితే నా సర్దడం, ఆర్గనైజింగ్ అయితే అవుతూ ఉంది. అండ్ ఇంకా హోమ్ మేకింగ్ రిలేటెడ్ మీకు తెలిసిన విషయాలు, ఇప్పటివరకు నేను మాట్లాడిన విషయాలు ఏమన్నా ఉంటే నాతో షేర్ చేసుకోండి. నేను ఎప్పుడు చెప్పినట్టే ఇది నెవర్ ఎండింగ్. ఎక్కువ పర్ఫెక్షన్ కోసం వెళ్ళిపోయి హెడేక్ మాత్రం అస్సలు తెచ్చుకోవద్దు. మన ఇంట్లో వాళ్ళ హెల్త్తో పాటు మన హెల్త్ని కూడా మనమే చూసుకోవాలి. నేను జనరల్గా చాలా జాగ్రత్తగా ఉంటాను. కొంచెం నెగ్లెక్ట్ చేసినందుకే నేను ఎంత సఫర్ అవుతున్నానో నాకు తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ కూడా మీ వాళ్ళకి పెట్టడమే కాదు, మీరు కూడా హెల్తీ ఫుడ్ తింటూ కొంచెం హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ వర్క్స్ విషయం అంటారా, ఈరోజు చేయగలిగితే ఓకే, చేయకపోతే ఒక్కరోజు పోస్ట్పోన్ చేసుకోండి, ఏం కాదు. అండ్ ఆ పోస్ట్పోన్ చేసే రోజు ఏం చేయాలో తెలుసు కదా. నేను చెప్పిన చిన్న సీక్రెట్ టిప్ మళ్ళీ చెప్పేస్తాను. మన ఇంట్లో ఎంటర్ అవ్వగానే కనపడే కీ ఏరియాస్ ఉంటాయి కదా, వాటిని మాత్రం 5 మినిట్స్లో చక్కచక్క క్లీన్ చేసి పెట్టేసుకోండి. తర్వాత మన బెడ్రూమ్స్లోకి ఎవరు వచ్చి చూస్తారు చెప్పండి? ఇవి ఎప్పుడైనా చేయలేని రోజుల కోసమే టిప్స్ మాత్రం. అలా లివింగ్ రూమ్ ఒక్కటి నీట్గా పెట్టేసుకున్నారంటే ఎవరైనా సడన్గా వచ్చినా కూడా మీకు గిల్ట్ ఉండదు. వాళ్ళు ఏంటి ఇల్లు ఇలా ఉందని అనుకోరు. ఇంకా పనులన్నీ అయిపోయినాయి. తర్వాత 2 అవర్స్ యాజ్ యూజువల్ నా వీడియో ఎడిటింగ్, స్కెడ్యూలింగ్ ఇలాంటి పనులు అయ్యాయి. ఇంకా ఫైనల్గా మా పాపని తీసుకొచ్చే టైం అయితే అయింది. హలో, ఇంకా బర్త్డే మూడ్లోనే ఉన్నావా? మన లవ్లీ సబ్స్క్రైబర్స్ చాలా మంది నీకు విష్ చేశారు తల్లి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పాను. Thank you very much to all our lovely, sweet and cute and naughty subscribers. సో ఇప్పుడే వచ్చేసింది, ఇంకా ఫర్దర్ కంటిన్యూ చేయాలి. ప్రోగ్రామ్స్, క్రికెట్ ఉంటుందో లేదో తెలీదు. ఆల్రెడీ బాగా బయట క్లౌడీగా ఉంది, థండర్ స్టార్మ్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు డ్రిజిల్ కూడా అయింది, లైట్ గా డ్రిజిల్ అయింది. బస్ లో ఉన్నప్పుడు నేను విండో తీసి హాయిగా చల్లగా ఎంజాయ్ చేశాను. సో వర్షం వస్తుందో లేదో తెలీదు, మీరైతే చూస్తుండండి. వర్షం వస్తే మీకు కూడా చూపిస్తాం. బర్త్డే గిఫ్ట్స్ అయితే చూపిస్తానని చెప్పాను కదా, నేను చూపిద్దామని రెడీ అయ్యాను. తనేమో నా బర్త్డే గిఫ్ట్స్ కదా నేనే చూపిస్తానంది. సరే, నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో తన మాటల్లోనే విందాం తన ఫ్రెండ్స్ తనకి ఏం గిఫ్ట్స్ ఇచ్చారని. హాయ్ తల్లి, రెడీయా? నీ థీమ్కి మ్యాచ్ చేసావు అమ్మ డ్రెస్ కూడా. ఓకే, చూద్దామా మరి. సో ఫస్ట్ గిఫ్ట్ పిగ్గీ బ్యాంక్. దాని కింద లాక్ ఉంది, ఈ కీతో ఓపెన్ చేయాలి. ఈ 2 కీస్ లో ఒక దాంతో ఓపెన్ చేయాలి. ఓకే, ఫైనల్ గా అన్ని చూపెట్టాక నీకు ఏది నచ్చిందో కూడా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఈ 250 పీసెస్ పజిల్. ఇదైతే మా ఫ్రెండ్ థీమ్ తో మ్యాచ్ చేయాలని తెచ్చింది. నెక్స్ట్ క్రాస్ వర్డ్. క్రాస్ వర్డ్ నా ఫేవరెట్. బుక్స్ లో ఉంటే నేను 5 minutes లో కంప్లీట్ చేసేసాను, అంత ఇష్టం నాకు క్రాస్ వర్డ్ అంటే. ఓకే, సో నెక్స్ట్ చెస్. దిస్ ఇస్ మై 5th చెస్. ఓకే, చిన్నప్పటి నుంచి
నెక్స్ట్ నియాన్ ఫ్యాషన్ ఆర్ట్. ఓకే. ఇందులో ఒక 24 బిగ్ షీట్స్ ఉంటాయి, 12 హై క్వాలిటీ స్కెచ్ పెన్స్, వుడెన్ బోర్డ్ బేస్, 2 గ్లిటర్ ట్యూబ్స్ కలర్ బై వైరీ అండ్ 2 పేపర్ క్లిప్స్. ఓకే, ఎక్సైటెడ్ ఉన్నావా అది చేయడానికి? ఇది స్కాట్లాండ్ సిటీ. ఓకే, అదేంటమ్మా? అంటే ఒక కంపెలింగ్ డిటెక్టివ్ గేమ్ ఇది. నాకు ఇంకా తెలియదు, నేను ఇంకా ఓపెన్ చేయలేదు ఒక గిఫ్ట్ కూడా, కానీ బాగుంటుంది. ఓకే, ఫన్ స్కూల్ కదా, బాగుంటుంది. ప్లస్ ఇవన్నీ మనం వ్లాగ్స్లో ఆడుతూ ఉంటే చూస్తారు కదా. రెండోసారి, ఎందుకంటే మా ఇద్దరు ఫ్రెండ్స్ తెలియకుండా కోఇన్సిడెన్స్ లో 2 సేమ్ ఇచ్చేసారు. ఓకే, దెన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ? ఒకటి ర్యాపింగ్ ఉంది, ఒకటి ర్యాపింగ్ ఒకటి ఎవరైనా బర్త్డేకి ఇచ్చేస్తా. ఇది బిగ్గెస్ట్ గిఫ్ట్. అండ్ లాస్ట్ ఇండోర్ ఫుడ్ స్పోర్ట్స్ లో ఫుట్బాల్. ఇంకొక బేస్ ఉంటుంది, గోల్ పోస్ట్ ఉంటుంది, మీకు ఫుట్బాల్ తెలిసి ఉంటుంది. ఒక మన ఫింగర్ తోనే 2 బాల్స్ ఉంటే కొట్టాలి. బిగ్గెస్ట్ గిఫ్ట్ ఇక్కడ పెట్టేస్తే పెద్దది కదా. సో ఇది నా గిఫ్ట్స్. నచ్చితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి. అండ్ నువ్వు అన్నావు కదా ఏదైతే బాగా నచ్చిందో, నాకు ఈ నియాన్ ఫ్యాషన్ అది బాగా నచ్చింది. ఓకే, అండ్ పిగ్గీ బ్యాంక్. అండ్ పిగ్గీ బ్యాంక్ అయితే భలే ఉంది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు మరి పిగ్గీ బ్యాంక్లో మనీ వేయడం? పిగ్గీ బ్యాంక్లో ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ వెన్ ఎవర్ ఐ ఓపెన్ దట్. అంటే ఓపెన్ ఉందిలేండి, ఎప్పుడైతే నాకు పాకెట్ మనీ కాయిన్స్ దొరికితే అందులో వేస్తా. దెన్ ఐ విల్ స్టార్ట్. ఓకే, ఎస్. మీ అస్ట్రాట్ బాగున్నాడమ్మా. థ్యాంక్ యూ. సో ఇది మా అమ్మాయికి ఏ గిఫ్ట్ నచ్చిందో చెప్పింది కదా. ఈ గిఫ్ట్స్ అన్నిటిలో మీకు ఏ గిఫ్ట్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అండ్ మీకు అలా ఉంటుంది మా అమ్మాయితో. ఫైనల్గా ఆ పని అయితే పూర్తి చేసేసుకున్నాం. డిన్నర్ కోసం ఈరోజు సింపుల్గా అందరం దలియా తినేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా వాళ్ళు గ్రైండర్ వేయాలి, కానీ పప్పు పోయలేదు, నిన్న మర్చిపోయాను. కాబట్టి ఇలా అయితే ఉప్మా చేసేసుకున్నాం. వీక్లో వన్స్ తినడం తప్పులేదు. ఏదైనా నేను వీక్లీ వన్స్ ఏదైనా ఉప్మా చేయడానికి ట్రై చేస్తాను. సేమియా ఉప్మా కూడా నాకు ఇష్టమే. మా హస్బెండ్ తిను అందరికీ, ఇంకా పాప కూడా తినాలి అంటే కనుక వాళ్ళు దలియాకే ఓటేస్తారు. అది సంగతి. ఇంక ఇలా ఈ డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది చెప్పండి, మనకంతా సర్దుకోవడం, తోముకోవడం, సర్దుకోవడం, నానబెట్టుకోవడం, ఇదేగా పని. ఆ ప్రోగ్రాంలో భాగంగానే గిన్నెల బుట్ట ఖాళీ చేసే పనిలో ఉన్నాను నేను. ఇంతకీ నేను చాలాసార్లు అడిగాను, మీలో ఎవరు కామెంట్ చేయలేదు. మీకు బోర్ కొట్టే పని ఏంటో నాతో చెప్పారు. ప్లీజ్ నాతో కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారో మళ్ళీ చూసేద్దాం. ఇలా ఒక్కొక్కసారి అయితే అన్ని డ్రాలు ఓపెన్ చేసేసి ఎట్ ఏ టైం అన్నీ వేసేస్తూ ఉంటాను గబగబా. ఎంత స్పీడ్గా పనిచేస్తానో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఒక్కొక్కసారి ఇంకా బాగా బద్దకిచ్చేస్తాను. ఈ మధ్య అలా బద్దకిస్తూ ఒక్కొక్క 2 బాస్కెట్స్ అలా పక్కన పెట్టేస్తున్నానని ఏం చేశాను తెలుసా, ఒక రౌండ్ బాస్కెట్ కూడా ఉంటుంది నా దగ్గర, దాన్ని అయితే తీసి లోపల పెట్టేశాను స్టోర్ రూమ్లో. అసలు అదంటూ లేదనుకో, చచ్చినట్టు దీన్ని సర్దుతాను, మళ్ళీ ఇందులో వేస్తాను. ఎందుకంటే ఇందులో వేయాలంటే కంపల్సరీ సర్దాలి కాబట్టి. అప్పుడప్పుడు నేను ఇలాంటి టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటాను. అంటే నాలో నాకు తెలియకుండా బిల్డ్ అయ్యే లేజినెస్ని ఎలా పోగొట్టాలి అనే దానికి రెమెడీస్ కూడా నాకు నేనే చూసుకుంటూ ఉంటానన్నమాట. లేకపోతే అదొక అలవాటులాగా అయిపోద్ది. నేను కూడా దానికి అలవాటు పడిపోతాను. కొన్ని రోజులు అలా అలవాటు పడిపోయిన దానికి రిజల్టే అనమాట ఇది. అలా 2 బుట్టల్లో పెట్టేయడం, అలా పెట్టేయడం, 2 రోజులకోసారి సర్దడం అలా అవుతుంది. అలా అయితే అస్సలు బాగుండదు. ఒకటి మనకి హ్యాండీగా గిన్నెలు దొరకవు. 2 మార్నింగ్ లంచ్ బాక్స్ హడావుల్లో కానీ ఏదైనా థింగ్స్ కావాలన్నప్పుడు కానీ అవన్నీ కింద మీద చేసుకోవడం అదంతా కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. సరే ఎందుకు వచ్చిందిలే, అసలు అదంటూ తీసేసామనుకో ఇంక గొడవే ఉండదు కదా అని. అండ్ ఇక్కడైతే నేను నా గిన్నెలు కడిగే పనిలో బిజీగా ఉన్నాను. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరేం చేయాలి, మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేసి లైక్ చేసి కామెంట్ చేయాలి. అది మాత్రం మర్చిపోతున్నారు. సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మనకి సేమ్ ఐడితో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. అక్కడ కూడా నన్ను ఫాలో అయ్యి సపోర్ట్ చేసేయండి. అక్కడ కూడా బోల్డ్ అని రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు చేయగలిగినవన్నీ చేసేసేయండి. సో దట్ నేను హ్యాపీ, మీరు హ్యాపీ, అందరూ హ్యాపీ. నీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేమేంటి హ్యాపీ అంటారా? బోల్డ్ అంత కంటెంట్ ఇస్తానండి, మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. సో మీరు ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు. జస్ట్ కిడ్డింగ్ అంతే. వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అది సంగతి. అండ్ ఇక్కడ నాకు అత్యంత ఇష్టం లేని పని మొబైల్లో ఏదో పెట్టుకొని చూస్తూ నేనైతే అలా సీరియస్గా గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. ఈ గిన్నెలు కడిగేశాక రేపు మార్నింగ్ కోసం దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. అండ్ ఈవినింగ్ నుంచి నేను అనుకొని చేయలేకపోతున్న పనులు ఇదొకటి. ముందు మా అమ్మాయి గిఫ్ట్స్ చూపించేసేయాలనుకున్నాను, తర్వాత ఇవి సర్దాలనుకున్నాను. కానీ అప్పటికే డిన్నర్ టైం అయిపోయిందని
ముందైతే డిన్నర్ చేసేసాము. డిన్నర్ చేశాక ఇంకా కిచెన్ క్లీన్ చేయకపోతే మనకు నిద్ర పట్టదు. సరే తర్వాత చేసుకుందాంలే అనుకొని ఇంకా ఫైనల్గా ఇంకంతా అయిపోయింది, ఫ్రెష్ అవుదాం అనుకున్నప్పుడు ఆ 2 బ్యాగ్స్ అయితే ముందేసుకొని కూర్చున్నాను. నేను చాలాసార్లు మా మంత్లీ గ్రాసరీ హాల్ వీడియోస్ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి. నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మోస్ట్లీ అవే ఉంటాయి మంత్లీ. ఈ నెల ఇంకా వాటి మీద తక్కువే ఉన్నాయని చెప్పాలి, ఎందుకంటే కొన్ని పప్పులు అవన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ తేలేదు. సో తెచ్చినంత వరకు అయితే నీట్గా ఇందులో సర్దేసుకుంటున్నాను. ఇమీడియట్గా ఖాళీ చేసేసి కంటైనర్స్లో పోయాల్సినవి కూడా ఏం లేవు కాబట్టి నా ఎక్స్ట్రా గ్రాసరీ అంతా స్టోర్ చేసుకునే ప్లేస్ ఇదే కాబట్టి ఇక్కడ స్టోర్ చేసేసుకుంటే మనకి ఎప్పుడు ఖాళీ అయిపోతే అప్పుడు తీసుకెళ్ళిపోయి రీఫిల్ చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది అనమాట. ఇంతకీ మీరు మీ గ్రాసరీ ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? కిచెన్లో ఎక్కువ ప్లేస్ ఉంటే చక్కగా ఆర్గనైజర్స్ లాంటివో కొంచెం పెద్ద పెద్ద కంటైనర్స్ లాంటివి దొరుకుతున్నాయి ఈ మధ్య, డీమార్ట్ అండ్ స్మార్ట్ బజార్ అలాంటి వాటిల్లో అన్న పెట్టుకొని నీట్గా కిచెన్లోనే ఏదో ఒక షెల్ఫ్లో ఆర్గనైజ్ చేసుకుంటే హ్యాండీగా ఉంటుంది. బట్ నాకు కిచెన్లో రెగ్యులర్ యూటెన్సిల్స్కి సరిపడా ప్లేసే ఉండదు కాబట్టి ఇంకా నేను ఇలా ఎక్స్ట్రా ఉన్న స్టడీ రూమ్లో అయితే ఇందులో ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది. అంతే, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని బట్టి రెంట్ హౌసెస్లో మనం పెద్దగా ఏమి రెనోవేషన్స్ చేపించేసి మనకు తగ్గట్టు చేసుకొని ఉండడానికి ఇది పర్మనెంట్ కాదు కదా. సో మనం అంటూ పర్మనెంట్గా ఒక ప్లేస్లో ఇంక ఇక్కడ ఉంటాం అనుకున్నప్పుడు మన ఇంటిని మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. రెంట్ హౌసెస్లో మనం ఏం చేయడానికి లేదు, ఎలా ఉన్న ఇంటిని అలా సర్దుకుపోవడమే మన దగ్గర ఉన్న వాటితో. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఎక్కువైపోయిందో అనిపిస్తుంది. గ్రాసరీ రేట్స్ రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. అండ్ ఆ సర్దడం అయిపోయిన తర్వాత వచ్చి సోక్ చేయాల్సినవన్నీ సోక్ చేశాను. రేపు జీరా వాటర్ తాగాలని జీరా వాటర్ ప్లస్ నట్స్ అండ్ చెప్పానుగా దోశ ఇడ్లీ పప్పు కూడా పోసాను. రేపు మార్నింగ్ గ్రైండర్ వేయడంతో డే స్టార్ట్ అవుతుంది. గిన్నెలు క్లీన్, సింక్ క్లీన్, అంతా క్లీన్. ఇదైతే నా హ్యాపీ కిచెన్. ఈరోజు ఈ చిన్న వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, టేక్ కేర్, బాయ్.